చాలా అద్భుతంగా ఉందండి ఇది. చాలా చాలా ఎన్ని మంచి పాటలు మీ కలంలో కుదురుకున్నాయి అనంత్ గారు. అసలు వినేవాళ్ళ అదృష్టం. అలా ఎందుకంటే ఇవి 10 కాలాల పాటు నిలిచే పాటలు. ఇవేదో దొరికిన పదాలని ఏదో పొందుపరిచే చాలా డీప్ మీనింగ్‌తో రాసిన జాడలు కనిపిస్తున్నాయి స్పష్టంగా. అంతే ఆ వైవిధ్యానికి ఏదో ఒక అదృష్టం దొరికింది. ఇప్పుడు నేను గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తిని. అక్కడే పుట్టి పెరిగిన వ్యక్తిని. ఏదో చదువు కృష్ణా జిల్లాలో 2 సంవత్సరాలు, గుంటూరు జిల్లాలో 3 సంవత్సరాలు గడిచింది గానీ, నా ప్రభావం అంతా గోదావరి జిల్లాయే. కానీ ఒక సందర్భంలో 'రాజన్న' సినిమాలో తెలంగాణ జానపద శైలిలో రాయాల్సొచ్చింది. అది కూడా ఒక స్టోరీ నడుస్తూ ఉంటది పాటలో. పాప ఎళ్తా ఉంటది. వాళ్ళ బడిలో పాట పాడాలి. ఎలా పాడాలి పాట అని ఆలోచిస్తూ ఉంటే, దారిలో వెళ్ళే వాళ్ళంతా నా బిడ్డ మీద పాడు, కుమ్మరి ఆయనేమో నా కుండ మీద పాడని, తర్వాత చేనేత కార్మికురాలేమో నా నేత మీద, నా చీర మీద పాడని, అలా ఒక్కొక్కళ్ళు చెప్తా ఆఖరికి మొత్తం ఒక ప్లేస్‌కి వెళ్ళేటప్పటికి తన ఊరంతా కనపడుతుంది. ఊరు పల్లె తల్లిలా అనిపించి నా మీద పాడని అడుగుతుంది. ఇది కాన్సెప్ట్ చెప్పింది విజయేంద్ర ప్రసాద్ గారు. అది మళ్ళీ తెలంగాణ నేపథ్యంలో వచ్చే స్టోరీ కాబట్టి, రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా చూడవే సుక్క చూడవే నా బిడ్డ దిక్కు చూడవే, సందమామ లెక్క ఉంటదే దీని సందమేందో పాడవే, నేలమ్మ దీవించి నల్ల మన్ను ఇచ్చి నన్నే చెయ్యమంది కుండ, సుక్కాయి కుండ నీళ్లతో నీ గొంతు నిండి నీ పాట సల్లంగా ఉండ, నీ బతుకుల సిరునవ్వు పండ, సిరిసిల్ల మొత్తం సీరతో గప్పి నీ సీమ సేరిందే నా మగ్గమియాలా, సుక్కా సేనేత సప్పుళ్ళే సంగీతమవ్వాల, సందళ్ళు తేవాలా, సంబరాల తేలాల, రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా, ఇలా రాసే అవకాశం వచ్చింది. మొన్న ఈ మధ్య భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ గారు మాట్లాడే డైలెక్ట్ తెలంగాణ డైలెక్ట్ ఉంది కాబట్టి పాపతో పాడే పాట ఒకటి ఉంటుంది. ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి, మీ కన్నా మస్తుగా ఉరుకుతుంది మా సిట్టి సిన్నారి, సిలక సిలక గప్పుసు గమ్మున కూషోర్రి, మీ కన్నా తీయగా వలుకుతుంది మా పొట్టి పొన్నారి అనే పల్లవి. ఆ చరణం చాలా మంచి పేరు వచ్చిందనమాట దాంట్లో. అమ్మనైతా లాల పోస్తా, అయ్యనైతా జోల వాడుతా, అవ్వనైతా బువ్వ వెడతా, దువ్వెనైతా జడలల్లుతా, పత్తి పువ్వైతా నీకు రైకలియనీకి, పట్టు పురుగైతా నీకు పావడియనీకి, ఏమన్నైతే నీకేమన్నైతే నేనేమన్నైతా నిన్ను కాయనీకి, ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల, ఔ మల్లా గీ సేతుల్ల నిన్ను మొయ్యాల. అప్పుడే పెద్ద మనిషి అవుతుంది అమ్మాయి. ఒప్పుల కుప్ప ఉయ్యాలో ఉయ్యారి భామా ఉయ్యాలో, సిగ్గుల మొగ్గ ఉయ్యాలో సింగారి బొమ్మ ఉయ్యాల, ఓణీల నెమిలమ్మ రాణి లెక్కస్తుంటే ఊరంతా ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాల, సంబరాల గుమ్మ ఉయ్యాలో, సల్లంగా బతుకమ్మ ఉయ్యాల, నువ్వు సల్లంగా బతుకమ్మ ఉయ్యాల. అలా సంస్కృతిని కూడా పాటలో జోడించే అవకాశం వచ్చింది. అది అంటే మీ క్యాన్వాస్ ఎంత పెద్దదో, మస్తిష్కంలో మీకుండే పదాలు కావచ్చు, మీ ఇమాజినేషన్, మీ భావుకత అన్నీ కలగలిసి అది ఆచరణలో పెట్టే శాస్త్రి గారి పాట ఒకటి ఉంది. నటరాజు
నటరాజు స్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది. అలాగా మీ పదాల అల్లికకి మీలోని విచక్షణ వివేకం అన్నీ తోడై కరెక్ట్గా అమర్చే నాడి పట్టుకున్నారు అనంత్ గారు మీరు. అందుకే అంత ఒక్కొక్క పాట కూడా స్పెషల్గా ఉంది. అంటే ఇప్పుడు దీనికి ఇంకో వర్షన్ రాయమన్నారు అనుకోండి, నాకున్న పదాల పరిధి వరకు రాయలేనేమో. ఈ ఉన్నది పోగు చేసి రాసింది ఆమోదించడం అనేది దర్శకుడు గొప్పతనం అంతే. అది మీకు మీరు అన్నట్టు మీకు అదృష్టం ఏంటంటే అన్ని హిట్ పాటలు పడ్డాయి, పాటలన్నీ హిట్ అయ్యాయి. అన్నీ హిట్ అవ్వలేదు, హిట్ పాటలు కూడా ఉన్నాయి. మామూలుగా మీకుండే 19 ఏళ్ల ఈ గేయ రచయిత జీవితంతో చూసుకుంటే మిగతా వాళ్ళతో చాలామంది అంటే గొప్ప కవులు రచయితలు మనకి చాలామంది ఉన్నారు. సో అసలు ఇక్కడ ఈ విషయం చెప్పండి, మీ సమకాలీకులు మీ పాటని ఎలా ఆస్వాదిస్తారు? చంద్రబోస్ గారు ఎప్పుడు ఒకసారి నాకు బాగా గుర్తు, ఎటో వెళ్ళిపోయిన మనసు ఆడియో రిలీజ్ అయింది. అప్పుడు పెద్ద ఎవరికి ఇంకా ఆ పాటలు రీచ్ అవ్వలేదు. ఆ టైంలో మెసేజ్ చేశారు, ఎటో వెళ్ళిపోయింది మనసు పాటలు విన్నాను, వేరే స్థాయికి తీసుకెళ్ళావు సాహిత్యాన్ని అని చెప్పి మెసేజ్ చేశారు. ఆయన చాలా మంచి మనసున్న రచయిత వ్యక్తి. చంద్రబోస్ గారు చాలా మంచి మనసు. అలాగే భాస్కర్ భట్ల గారు, ఆయన పాటలు కూడా చాలా అదిరిపోతాయి. మంచి చంద్రబోస్ గారి భాస్కర్ భట్ల గారు చెక్కోరి పాట విని ఆ పనిముట్టు అన్న పదాన్ని వాడిన తీరు మాత్రం చాలా అబ్బురపరిచింది. ఇట్టి పసిగట్టి కను కదలిక పట్టి కనిపెట్టి వలపుల రుచి పట్టే పనిముట్టే అవసరమట ఇకపైన అని ఉంటుంది లైన్. ఒక ప్రేమ పాటలో పనిముట్టు అనేది ఒక కర్మాగారంలో ఉండేది కదా మామూలుగా, జనరల్గా కార్మికుడికి సంబంధించిన విషయం. ఆ పనిముట్టుని కూడా ప్రేమ పాటలో తేవడం అనేది చాలా బాగా నచ్చిందని చెప్పారు. అలా ఎప్పుడు అంటే రచయితలకి పెద్ద ప్రొఫెషనల్ రైవలరీ, అసూయ, ఈర్ష్య, ద్వేషాలు ఉండవండి. అంటే ప్రపంచం ఏదో ఊరికి అలా అవి అన్ని ఆపాదిస్తారు. ఈ తరంలో అయితే అసలు లేవండి. ఎందుకంటే ఉన్న రచయితల సంఖ్య తక్కువ, రాయాల్సిన పాటల సంఖ్య ఎక్కువ. ఇప్పుడు అసూయ ఎందుకు వస్తుంది, వాళ్ళందరూ తెగ రాసేస్తున్నారు, మనం రాయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుందాం అన్నప్పుడే కదా. అందుకని ఏ రచయితకి ఖాళీ లేదు, ఇంకా అసూయ ఉండే అవకాశం లేదు. అందరూ వాళ్ళ వాళ్ళ శైలిలో మహానుభావులు. అనంత్ గారు, ఇప్పుడు మీరు ఇంత పరిధి ఆల్రెడీ చూసేశారు. సో ప్రతి వాళ్ళకే ఒకటి ఉంటుంది కదా, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని ఏదో ఒకటి పెట్టుకుంటారు. ఆ లెవెల్ ఉన్నా లేకపోయినా మా మైండ్లో ఒకటి ఉంటుంది. మీరు అలా మీకు ఒక తీరని కళా కోరిక, ప్రబోధాత్మకమైన పాటలు రాసే అవకాశం నాకు తక్కువ వచ్చింది. రాసినవి కూడా పెద్దగా హిట్ అవ్వలేదు, ఎందుకంటే సినిమాలు హిట్ అవ్వకపోవడం వల్ల. అలాంటి కథలు వచ్చినప్పుడు నిజంగా ఒక హిట్ అయిన సినిమాలో ఒక ప్రబోధాత్మకమైన పాట రాస్తే రచయితకి సంతృప్తి. శాస్త్రి గారికి ఉన్న నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని లాంటి పాటలు ఇంకా మా తరంలో అంటే సినిమాలు కూడా రావట్లేదు. కథలు ఎక్కువ రానప్పుడు పాటలు కూడా తక్కువే ఉంటాయి. తక్కువ పాటలు హిట్ అయ్యే పాటలు ఉండకపోవచ్చు. కానీ ఇప్పటికీ మీరు ఇంకా ఆ వయసు ఇంకా రాలేదని అనిపించుకోవాలి మీకు. అంటే అలా సరిపెట్టుకోవాలంటున్నాను. బహుశా లేదండి, ప్రబోధ రాదు, అలాంటి సినిమాలు రాలే. కానీ ఏదేమైనా మీ ప్రయాణంలో మీరు బాగా బలపడి లాస్ట్ టైం మాట్లాడినప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా ఎన్నో పాటలు వచ్చేసాయి, హిట్ పాటలు. సో వివాదాలు తగ్గాయి. దిగు నాగా తర్వాత మీ గురించి ఏం వివాదాలు ఏమీ రాలేదు. అప్పటికి మీరు క్లారిఫై చేసింది చాలా మందికి నచ్చిందండి. కానీ అలా మీకు ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఫలానా పదాలు ఉండాలి, ఇటువంటి ఒక సన్నివేశం ఉంది అని ఇప్పుడు అసలు డబుల్ మీనింగ్ తగ్గిపోయింది రండి, అవసరమే లేదు. ఎందుకంటే అంతా బహిరంగంగా ఒకే మీనింగ్ ఉంది కాబట్టి స్ట్రైట్ మీనింగే ఉంటుంది. ఇదివరకు ఒక టైంలో చాలా నడిచింది కదా ఆ డబుల్ మీనింగ్ స్టైల్. అప్పుడు ప్రేక్షకుల అభిరుచిని బట్టి ఉంటుంది ఎక్కడైనా, అంతే. ఆదరించకపోతే ఏది ముందుకు రాదండి. ఒక ప్రయత్నం చేస్తాం, ఆ ప్రయత్నం ఆదరించట్లేదు అన్నప్పుడు ఎందుకు చేస్తాం. మీ ఈ సాహితీ ప్రయాణంలో మీ శ్రీమతి గారి పాత్ర ఉంటుందా? పాట వింటారా? అంటే పాట రాయడానికి ఓపిక కావాలి కదండి, ఓపికకి భోజనం పెట్టాలి కదా. మీరు బాగా నాకు ఇవాళ ఆదివారం అంటే మామూలుగా మా ఇంట్లో ఒకటి ఉంటుంది, మీ ఇంట్లో ఒకటి ఉంటుంది, అలా మీకు ఇష్టమైంది మీరు చేయించుకు తినేది? మంచి కరకరలాడే బంగాళదుంప ఎప్పుడు పెసరపప్పు చారు. సో అయితే మరిన్ని అద్భుతమైన పాటల ద్వారా మీతో మేము అలా పరిచయం పెంచుకుంటూ పోవాలని మేము ఆశిస్తున్నాం ఈ ఫిలింఫేర్ సాక్షిగా. కంగ్రాచులేషన్స్. ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుంటున్న అనంత్ శ్రీరామ్ కి ఐ డ్రీమ్ అందిస్తోంది కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఆన్ ఆల్ ద గ్రేట్ అచీవ్మెంట్స్.
అండ్ ఈ సందర్భంగా ఈ ఫిలింఫేర్ అనేది పెద్ద హీరో సినిమాకి వస్తే ఆ వెలుగంతా కూడా ఖచ్చితంగా పెద్ద హీరో ఉన్నప్పుడు ఆ వెలుగు వాళ్ళదే ఎవరైనా అవుతుంది. ఆ వెలుగులోనే నడుస్తాం. అందులో మహేష్ బాబు గారి సినిమా రాసా, పవన్ కళ్యాణ్ గారి సినిమా రాశాను, ఎన్టీఆర్ గారి సినిమా రాశాననే చెప్పుకుంటాం కదా. మా మార్కెట్ పెరగడానికి కూడా అలాగే చెప్పుకుంటాం. కానీ బేబీ నిజంగా బేబీ లాంటి సినిమా, చిన్న అవును, సినిమా. అవును. ఆ సినిమాలో పాట ఒకటే 100 మిలియన్లు దాటడం, 2 ఫిలింఫేర్ రావడం. ఈ 2 చిన్న సినిమా సాధించడం వల్ల ఆ ఘనత ఎక్కువ నేను తీసుకోవడానికి ఒక స్వేచ్ఛ వచ్చింది. అవును. కాబట్టి ఈ సందర్భంగా 'ఓ రెండు ప్రేమ మేఘాలు' పాట నేను ఇచ్చినట్టుగా ఆమోదించిన దర్శకుడు సాయి రాజేష్ గారికి, నిర్మాత ఎస్కేఎన్ గారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. నిజానికి ఆ సినిమా తయారవుతున్న టైంలోనే అది ఎలా ఉంటుందో ఏమిటో అనే ఒక హోప్, ఒక ఆశ ఉండింది బాగా రావాలని, ఆనంద్ దేవరకొండ గారు మాట్లాడినప్పుడు. అది కానీ ఫైనలీ ఏ స్థాయికి చేరిందంటే ఆ సినిమా మొన్న ఇటీవల సంగీతం శ్రీనివాసరావు గారిని పలకరించి ఒక ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో ఆయన ప్రస్తావించిన గొప్ప సినిమాలు ఈ చిన్న సినిమాలు, అందులో బేబీ ఒకటి, బలగం ఒకటి. సో అది ఆయన మరీ చెప్పారు. సో అన్నీ కలిస్తేనే ఒక గొప్ప సినిమా తయారవుతుంది. మీ వంటి వారు ఉన్నారు కాబట్టి ఆ సినిమాలో మంచి పాట రావడం. నేననే కదండి, 5 మొత్తం నాతో పాటు 5 పురస్కారాలు అందుకున్నారు ఆ సినిమాకి. అవును. ఒక సినిమా పోనీ పురస్కారాలు అందుకున్న సినిమా కలెక్ట్ చేయలేదా అంటే 100 కోట్లు దాటి కలెక్ట్ చేసింది. అలాంటి తృప్తి చాలా అరుదైన సినిమాలకు వస్తుంది. కరెక్ట్. అవును, నిజమే అది. మీకు వన్స్ అగైన్ మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలు. ధన్యవాదాలు అనంత్ శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.